అనలిస్ట్ శ్యామ్ సుందర్ గారు మాట్లాడారు. ఖచ్చితంగా కూడా వచ్చేటటువంటి మున్సిపల్ ఎన్నికలు రెఫరెండం అయ్యే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసినటువంటి పాలనకు అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారా ఏంటి? బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్ ఉన్నాయి కాబట్టి మంచి కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నట్టున్నారు ఎలక్షన్స్ కి. ముందుగా జీటీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి, అదే కాకుండా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అదే కాకుండా ఇంకొకటి ఏమంటే, కాంగ్రెస్ పార్టీ శివ గారు వాయిస్ వస్తుందా? థ్యాంక్ యూ. అయితే మొత్తానికి వెంకటరెడ్డి గారు కానీ, సుమిత్ర గారు కానీ, లేకపోతే శ్యామ్ సుందర్ గారు కానీ, మీరైనా మనం అందరం సుపరిచితులమే. పార్టీ పరంగా సరే, పక్కన డిబేట్ ఏది ఉన్నా కానీ సరే, మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, ప్రేక్షకులకు కూడా. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా, స్ట్రాంగ్ గా ఉంది అనేది అటు బీజేపీకి తెలుసు, అనలిస్ట్ కు తెలుసు, సుమిత్ర గారికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రస్తుతానికి రెఫరెండం అన్న కేటీఆర్ఏ ఈ రోజు ఒకసారి ఆలోచించాల. మొన్న ఏదైతే జరిగిన బై ఎలక్షన్ లో, నీకు దమ్ముందా రేవంత్ రెడ్డి, దమ్ముంటే నువ్వు మొగుడు అయితే బై ఎలక్షన్ లో జూబిలీస్ లో గెలిపి చూపించు అన్నాడు. ఈ రోజు కేటీఆర్ ఏడవనుకోవడం మాకు తెలియదు. రేవంత్ రెడ్డి మట్టుకు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు దమ్ముంది, నేను ఏదైతే మేనేజ్మెంట్ కోటాలో రాలేదు బిడ్డ, ఖచ్చితంగా అంచెలంచెలు ఎదిగి వచ్చినా అనే రకంగా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కానీ, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్ల కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిండ్రు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ చేసిన ఖజానా ఖాళీ విషయంలో కానీ, దోపిడి దొంగల్లాగా దోచుకోపోయిన దాని విషయంలో కానీ 2 సంవత్సరాలు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కష్టపడి మొత్తానికి ప్రజలకు ఓపెన్ గా ఏదైతే రివ్యూ మీటింగ్ చేసి ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఏమని? ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేనిఫెస్టోలో ఏదైతే ఇస్తలేమో దానికి ముఖ్య కారకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే రకంగా. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మట్టుకు శివ గారు, యాంకర్ గారు మీరు అన్నట్టు ధీమాగానే ఉంది. ఎట్టి పరిస్థితుల ఏదైతే కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో, మొన్న జూబ్లీహిల్స్ లో చేసుకుందో, మొత్తానికి స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుందో, అది కూడా ఖచ్చితంగా ఈ రేపు రాబోయే ఏదైతే మొత్తానికి కార్పొరేషన్ కానీ, కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా ఇదే ధోరణిలో కూడా కాంగ్రెస్ పార్టీ పోతుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు కొన్ని పూర్తి చేయలే, అది వాస్తవము. నేను లైవ్ లోనే ఒప్పుకుంటున్నా జీ తెలుగులో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా కూడా ఒప్పుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజులలో 2000, 4000 ఏదైతే హామీ ఇచ్చినామో అది కానీ, 2500 రూపాయలు కానీ. శివకుమార్ గారు మీరు ఒప్పుకుంటున్నారు, సీఎం గారు కూడా ఒప్పుకున్నారు అంటున్నారు, ఇచ్చిన హామీలు కొన్నింటిని నెరవేర్చలేదని. ఓకే, అఫ్ కోర్స్ ఆర్థిక పరిస్థితి అలా ఉంది, ఆర్థిక పరిస్థితి కూడా అలా ఉంది అని చెప్తున్నారు. అంతవరకు కన్విన్స్ అయినా కూడా ఇప్పుడు ఏంటి, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలో కొత్త వరాలు, రకరకాల వరాలు కురిపిస్తున్నారు కదా. ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు, మళ్ళీ వెళ్ళిన ప్రతి జిల్లాకి బోల్డని వరాలు కురిపిస్తున్న పరిస్థితి ఎలా అమలవుతాయి? ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఈ 2 years లో తెలంగాణలో ఎక్కడెక్కడ ఏం జరిగింది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కడెక్కడ మనల్ని మొత్తానికి ఇబ్బంది పరంగా చేసిండ్రు అనేది ఈ రోజు మంత్రులు గాని, మంత్రివర్గంలో గాని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెప్పడం జరిగింది, ప్లస్ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మా ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, మా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గారు ఎవరైతే మధు యాష్కి గారు కానీ, మొత్తం మూకుమ్మడిగా ఈ రోజు మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకు ఎలా పోదాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇటు హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది. ప్లస్ దాంతో పాటు మా ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు కూడా ఖచ్చితంగా మనం ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా మనం పూర్తి చేయాలని మా హైకమాండ్ ఎవరైతే రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఓపెన్ గా చెప్తుంది. ఏదైతే మమ్మల్ని కూడా తీసుకుపోయి చెప్పిండ్రు కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు పూర్తి చేయాలని చెప్పిండ్రు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇక మీదట ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీని మనం ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మీరు నెక్స్ట్ మంత్, దిస్ ఇస్ జనవరి, ఈరోజు 16, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రేపు ఖచ్చితంగా వచ్చే నెల లోపల ఈ పెన్షన్స్ ఏవైతున్నాయో అన్ని కూడా ఖచ్చితంగా చెప్పిన పెన్షన్లు, పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 2500 కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకున్న సమాచారం ప్రకారం ఒక తులం బంగారం కాడనే
కొంచెం వెనక్కి అవుతారు. ఎందుకంటే అప్పట్లో 30,000 50,000 రూపాయలు ఉన్న తులం బంగారం ఈ రోజు 1,20,000 1,30,000 వరకు వచ్చింది. కాబట్టి అక్కడ ఒక్క దగ్గర బహుశా ఏమైనా తర్జన భర్జన పడుతుందో, మిగతా విషయాలలో అన్ని ఖచ్చితంగా పెంచి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేస్తారు. అండ్ మోర్ ఇంద్రమ్మ ఇండ్లు, వైట్ రేషన్ కార్డు, తర్వాత సన్న బియ్యము డిస్కస్ చేద్దాం అన్ని డిస్కస్ చేద్దాం.